ఎంసెట్ నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి గంటా భేటీ అయ్యారు. ఈ భేటీలో కన్వీనర్ పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, అసలు చంద్రబాబుతో గంటా భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కూడా ఈ ఎంసెట్ వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కూడా ఈ వివాదం కొనసాగుతుంది. ఎంసెట్ ఇప్పటికే ఒంటరిగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వము సిద్ధమైపోయింది. ఇక ఒంటరిగా ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి, అంతేకాకుండా ఈ పరీక్షా నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీకి అప్పగించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఎంసెట్తో పాటు ఇతర సెట్లు ఏదో ఉన్నాయి, ఎడ్ సెట్ కానీ, లా సెట్ కానీ, ఈ సెట్ కానీ, ఈ సెట్లన్నింటి కూడా ఏ యూనివర్సిటీకి అప్పగించాలి, ఎలా అప్పగించాలి అనే దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రితో మంత్రి గంటా శ్రీనివాస్ కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. దీనిపై చర్చిస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా కూడా ఇప్పటికే ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి ఖాతాలని తెలంగాణ ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీనిపై కూడా కోర్టులో కేసు పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉన్నత శాఖ ఖాతాలు నిలుపుదల చేయడంపై కానీ, ఇటు ఎంసెట్పై కానీ ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఈ ఎంసెట్ ఎగ్జామ్కి కన్వీనర్ను ఎవరు నిర్వహించాలనే దానిపై కూడా ఈరోజు కసరత్తు చేస్తుంది. మరి కాసేపట్లో ఈ ఎంసెట్ పరీక్ష నిర్వహణపై కానీ, కన్వీనర్పై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుష్మా, థ్యాంక్ యూ నరసింహారావు.